తాజా 30 ఒక్కోసారి ప్రకృతిలో వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సైంటిఫిక్గా పరిశోధిస్తే ఆ వింతల వెనుక ఉన్న అసలు కారణాలు బయటపడతాయి. కానీ ఈలోపే జనంలో మూఢనమ్మకాల ప్రచారంలోకి వెళతాయి. విగ్రహం పాలు తాగిందని, విగ్రహం కంటి నుంచి కన్నీరు వచ్చిందని అప్పుడప్పుడు పుకార్లు వస్తుంటాయి. ప్రస్తుతం గంగానది పరివాహక ప్రాంతంలో ఒక రాయి సంచలనం కలిగిస్తోంది. రాళ్లలో, చెట్లలో, పుట్లలో దేవుడిని చూసే సమాజం మనది. రాతిని విగ్రహంగా మలిచి ఆరాధిస్తాం. ప్రస్తుతం నీటి మీద తేలియాడుతున్న రాయిని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. సాధారణంగా నీటి కంటే రాయి బరువు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రాయి నీటిలో పడగానే మునిగిపోతుంది. కానీ ఇక్కడ మీరు చూస్తున్న రాయి నీటిలో తేలుతోంది. ఈ సంఘటన ఉత్తరాఖండ్లోని బహాదరాబాద్ పరిధిలో గల గాజీవాలా గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామం గంగానది ఒడ్డున ఉంటుంది. గ్రామస్తులంతా ఈ నదిలో స్నానాలు చేస్తూ ఉంటారు. ఇటీవల గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి రోజు మాదిరిగానే గంగలో స్నానం చేస్తున్నాడు. ఇంతలో అతనికి గంగానదిలో ఒక రాయి కనిపించింది. ఆ రాయి నీటిలో తేలుతూ తన దిశగా వచ్చింది. దీంతో ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆ రాయిని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో బకెట్లో ఉన్న నీటిలో ఆ రాయిని ముంచి చూశాడు. అయినా అది మునగలేదు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. వారంతా గుంపులు గుంపులుగా వచ్చి ఈ వింత రాయిని చూస్తున్నారు. దానిని మహత్యం గల రాయిగా భావించి పూజలు చేయడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల జనం రాయిని చూసేందుకు వేలాదిగా తరలి వస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.